హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. మనకి తెలుసు, రెవల్యూషన్ అనే పదాలు మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం. చాలా నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తాం, అని వింటుంటాం. అసలు రెవల్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక మార్పు అంటే ఒక చేంజ్ ఏదైతే ఉంటుందో, ఒక సిస్టంలో వచ్చేటటువంటి చేంజ్ని మనం రెవల్యూషన్ లేదా మార్పు అని చెప్పి పిలుస్తాం. మరి గ్రీన్ రెవల్యూషన్ ఏంటి, వ్యవసాయ రంగంలో ఏంటి విప్లవాలు అంటే, మనకి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్స్లో ఇప్పటివరకు వచ్చినటువంటి రెవల్యూషన్స్, అలాగే ఎస్పెషల్లీ గ్రీన్ రెవల్యూషన్, దాని అలైడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, దాని రిలేటెడ్ టాపిక్స్ అన్నింటినీ కూడా మనం ఈ క్లాస్లో పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక క్లాస్గా మాత్రమే కాకుండా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎన్నో రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పర్టికులర్ గ్రీన్ రెవల్యూషన్ అనే టాపిక్కి సంబంధించి చాలా రకాలైనటువంటి బిట్స్ రావడం జరిగింది. సో ఈ క్లాస్ని మనం ఫాలో అవడం వల్ల అకాడమిక్గా టాపిక్ మీద గ్రిప్ రావడం మాత్రమే కాకుండా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎలా ఎదుర్కోవాలనేటటువంటి బిట్స్ని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా మనం దీంట్లో ఓవర్కమ్ చేయొచ్చు. ఆ రకంగా ఈ క్లాస్ని నేను డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రధానమైనటువంటి కంటెంట్స్ని ఒకసారి చూస్తే, అగ్రికల్చర్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియా, ఇప్పటి వరకు ఏం రెవల్యూషన్స్ వచ్చాయి, పర్టికులర్గా గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియాని డిస్కస్ చేస్తాము. అలాగే ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, అంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది వ్యవసాయ రంగంలో రాత్రికి రాత్రి సంభవించినటువంటిది కాదు. ప్రభుత్వం ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు, ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ముఖ్యంగా అగ్రికల్చర్లో వచ్చినటువంటి ఈ ఫుడ్ గ్రెయిన్స్లో వచ్చిన ఇంక్రీజ్ని, అంటే ఆ ర్యాపిడ్ గ్రోత్ రేట్ని మనం గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. మరి అలాంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అని, డబుల్ క్రాపింగ్ అని, యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ కానీ, అలాగే యూజ్ ఆఫ్ మోడర్న్ మెషినరీ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీ, క్రెడిట్ ఫెసిలిటీ, అలాగే ప్లాంట్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది తీసుకురావడము, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫార్మింగ్ ఏరియా, అలాగే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అని, ఇలా ఇవి మాత్రమే కాకుండా మిస్లేనియస్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మనం ఒకసారి కూలంకషంగా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం పర్టికులర్గా ఈ స్లైడ్ని మనం గమనించినప్పుడు, ఇండియాలో వచ్చినటువంటి మేజర్ అగ్రికల్చర్ రెవల్యూషన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇది కేవలం రెవల్యూషన్స్ మాత్రమే కాదు, వీటిపైన ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ రావడం అనేది జరిగింది. ఒక్కొక్క రెవల్యూషన్ని మనం డిస్కస్ చేద్దాము. అది ఏ పీరియడ్లో జరిగింది, రెవల్యూషన్ దేనికి సంబంధించింది, ఇది రెవల్యూషన్ దేనికి రిలేటెడ్ ఉండింది, ఏ టైంలో జరిగింది, అలాగే దీని ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్ ఎవరిని పిలుస్తాము అనేవి మనం దీంట్లో చూద్దాం. మొదటిది గ్రీన్ రెవల్యూషన్. ఇది ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, అంటే అగ్రికల్చర్లో వచ్చినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ యొక్క ఇంక్రీజ్ ఏదైతే ఉందో, ఆ పెరుగుదలను తెలియజేసేటటువంటి దాన్ని మనం గ్రీన్ రెవల్యూషన్ అంటాము. ఇది ప్రధానంగా 1960, 66, 67 అంటే 60s మధ్యలో వచ్చినటువంటి ఆ చేంజ్ని, ఆ పీరియడ్ని మనం 60s నుంచి 70s మధ్యలో అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తాము అంటే ఎంఎస్ స్వామినాథన్. అలాగే వైట్ రెవల్యూషన్, దీన్నే ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా పిలుస్తారు. అంటే తెల్లని విప్లవము లేదా పాల విప్లవము అని చెప్పి పిలవచ్చు. వైట్ రెవల్యూషన్ ఇది ప్రధానంగా పాల ఉత్పత్తికి సంబంధించింది. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ యొక్క ఇంక్రీజ్ అయితే ఏదైతే ఉందో, ఆ పెరుగుదలను మనం వైట్ రెవల్యూషన్ అంటాం. సో ఈ వైట్ రెవల్యూషన్ అనేది 1970-71 పీరియడ్ మధ్యలో రావడం జరిగింది. సో ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని మనం వర్గీస్ కురియన్ గారిని పిలుస్తాం. అలాగే బ్లూ రెవల్యూషన్,
ఫిష్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన దాన్ని బ్లూ రివల్యూషన్ అంటాము. ఇది 1972-73 మధ్య కాలంలో వచ్చింది. ప్రొఫెసర్ హీర్లాల్ చౌదరి అనేవారు ఫాదర్ ఆఫ్ బ్లూ రివల్యూషన్ అని చెప్పి మనం పిలుస్తాం. అలాగే ఎల్లో రివల్యూషన్, ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్కి సంబంధించినటువంటి దాన్ని ఎల్లో రివల్యూషన్ అని చెప్పి పిలుస్తాము. ఇది 1986-87 పీరియడ్లో సంభవించడం జరిగింది. షాంపిట్రోడో త్రో ద టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్, అంటే షాంపిట్రోడ్ అని మనం ఏమని చెప్తాము అంటే ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే పింక్ రివల్యూషన్, ప్రాన్స్ ప్రొడక్షన్, ఆనియన్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించినటువంటి దాన్ని మనం పింక్ రివల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. గోల్డెన్ రివల్యూషన్ అంటే బంగారు విప్లవము, యాపిల్ ఫ్రూట్స్కు సంబంధించిన ప్రొడక్షన్కి సంబంధించిన విషయాన్ని మనం గోల్డెన్ రివల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. రౌండ్ రివల్యూషన్ లేదా గుండ్రని విప్లవము అని అంటాం. పొటాటో ప్రొడక్షన్, ఆలుగడ్డ ఉత్పత్తికి సంబంధించినటువంటి దాన్ని మనం రౌండ్ రివల్యూషన్ లేదా గుండ్రని విప్లవం అని చెప్పి పిలుస్తాం. అలాగే రెడ్ రివల్యూషన్ అంటే ఎర్రని విప్లవము, మీట్, టొమాటో, అమెరాంత్ అనేటటువంటి వాటి యొక్క ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఆ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేదాన్ని ఎర్రని విప్లవము అని చెప్పి పిలుస్తాం. సిల్వర్ రివల్యూషన్, ఎగ్స్, పౌల్ట్రీ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి దాన్ని మనం సిల్వర్ రివల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. అలాగే రెయిన్బో రివల్యూషన్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, వ్యవసాయ రంగం మాత్రమే కాదు దాని అలైడ్ సెక్టర్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ని, ఓవరాల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ని మనం రెయిన్బో రివల్యూషన్ అంటాము. అది 2000-2001 మధ్యకాలంలో వచ్చింది. ద ఫాదర్ ఆఫ్ రెయిన్బో రెవల్యూషన్ అని నితీష్ కుమార్ని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, రెయిన్బో రెవల్యూషన్ అనేటటువంటి 10 విప్లవాలని మనం గమనించవచ్చు. సో దీన్ని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెవల్యూషన్ ఏమిటి, అది దేనికి రిలేటెడ్గా ఉండింది, ఏ కాలంలో సంభవించింది, ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్ ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవడం వల్ల కేవలం నాలెడ్జ్ మాత్రమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీని ద్వారా మనం కొన్ని బిట్స్ సంపాదించడానికి, మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉండింది. సో అలాగే గ్రీన్ రెవల్యూషన్ మన ప్రధానమైన టాపిక్. వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి, ముఖ్యంగా ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్లో వచ్చినటువంటి ఒక ర్యాపిడ్ గ్రోత్, ఒక ఇంక్రీజ్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రీన్ రెవల్యూషన్ అన్నాం. సో ఆ గ్రీన్ రెవల్యూషన్ రావడానికంటే ముందు అసలు ఇండియా 1947లో ఫ్రీడమ్ వచ్చే నాటికి మనకి ఇక్కడ మనం గమనిస్తే ద సెపరేషన్ ఫ్రమ్ బర్మా, ఇప్పుడు మనం మయన్మార్ అని పిలుస్తున్నాము, ఇది 1937లో ఇండియా నుంచి సపరేట్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఫ్రీడమ్ రావడానికంటే ముందే ఇది సపరేట్ అయిపోయింది. ఇది సపరేట్ అవ్వడం మూలంగా భారతదేశం కొంత నష్టపోవడం జరిగింది. అంటే నదులు, కొంత కల్టివేషన్ ఏరియా, అన్ని రకాలుగా నష్టం జరిగింది. అలాగే ద పార్టీషన్ ఆఫ్ సబ్ కాంటినెంట్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ 1947, మనకి స్వతంత్రం వచ్చే నాటికే ఇండియా పాకిస్తాన్ కూడా 1947లో డివైడ్ అవ్వడం మూలంగా కూడా కొన్ని నదులు పాకిస్తాన్ వైపు, కొంత కల్టివేటెడ్ ల్యాండ్ అంతా కూడా పాకిస్తాన్ వైపు ఉండడంతో ఇండియాకి ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో, ముఖ్యంగా ఆహార ధాన్యాల విషయంలో విపరీతమైన కొరత రావడం జరిగింది. ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్ ఎంతో టు మీట్ ద ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ గ్రోయింగ్ పాపులేషన్. అంటే మన దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడంలో మనకి పెద్ద సమస్య వచ్చి పడింది. అటు బర్మా వెళ్ళిపోయింది, అంటే మయన్మార్ వెళ్ళిపోయింది, పాకిస్తాన్ డివైడ్ అయింది, కొన్ని నదులు పోయాయి. అలాగే పాకిస్తాన్లో పండేటటువంటి కొన్ని ప్రధానమైన పంటలైనటువంటి గోధుమ, వరి, ఇవన్నీ కూడా, గోధుమలన్నింటినీ కూడా పాకిస్తాన్ వైపు వెళ్ళిపోవడంతో రిమైనింగ్ మిగిలిన భారతదేశంలో
ఫుడ్ గ్రెయిన్స్ అనేవి షార్టేజ్ అవడం వల్ల పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ధాన్యాల నిల్వలు మన దగ్గర లేకపోవడంతో ఇండియా ఎంతో ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇండియా ఏం చేసింది, అమెరికా నుంచి PL40 రూపంలో గోధుమలను కూడా దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆహార భద్రత కోసం, వారికి ఆహార ధాన్యాలు అందించడం కోసం మరి అమెరికా నుంచి గోధుమలను కూడా దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితిలో విపరీతమైనటువంటి ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ అనేటటువంటిది ఉండడం జరిగింది. మనకి ఫ్రీడమ్ వచ్చే నాటికి ఇండియా యొక్క సిచ్యువేషన్ ఈ విధంగా ఉండింది. సో అప్పటికే అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యవసాయ రంగంలో కొత్త రకాలైనటువంటి అంటే హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేవి ప్రవేశపెట్టి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను యూస్ చేస్తూ ప్రొడక్షన్ అంటే తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేటటువంటి విత్తనాల ద్వారా, ఆ సీడ్స్ ద్వారా ప్రపంచ ప్రజల యొక్క ఆకలిని తీర్చినటువంటి గొప్ప వ్యక్తిగా మనం నార్మన్ బోర్లాగ్ గారిని కీర్తించవచ్చు. సో వీరిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తారు. సో ఇతను హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1970 in recognition of his contribution to world peace through increasing food supply. అంటే ప్రపంచ ప్రజలకు ఫుడ్ సప్లై చేసినందుకు గాను వీరికి నోబెల్ పీస్ బహుమతి అనేది రావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి అనేది 1970sలో వచ్చింది. సో నార్మన్ బోర్లాగ్ ఈజ్ ఏ అమెరికన్ ఆగ్రోనమిస్ట్గా మనం చెప్పవచ్చు. అలాగే వీరు ఎక్స్టెన్సివ్ ఇంక్రీజెస్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అది చేసినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్లో వచ్చినటువంటి ఆ ఇంక్రీజ్ని మనం గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్ వైడ్ అయితే నార్మన్ బోర్లాగ్ గారిని మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇండియా సిచ్యువేషన్కి వచ్చే వరకు హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ప్రపంచ ప్రజల ఆహార సప్లై అందించి ప్రపంచ ప్రజల యొక్క ఆకలిని తీర్చిన వ్యక్తి నార్మన్ బోర్లాగ్ అయితే, ఇండియాలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకలి బాధలను తీర్చినటువంటి వ్యక్తిగా మనం MS స్వామినాథన్ గారిని పేర్కొనడం జరుగుతుంది. సో వీరిని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. సో స్వామినాథన్ హ్యాస్ బీన్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా for his role in introducing and further developing high yielding variety of wheat in India. అధిక దిగుబడినిచ్చేటటువంటి గోధుమలను ఉపయోగించి వీరు వ్యవసాయ రంగంలో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సప్లైని పెంచడం కోసం ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్ చేసి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అనేటటువంటి వారితో కొలాబరేట్ అయ్యి భారతదేశంలో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ఇంక్రీజ్ చేయడం కోసం, దాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అలాగే గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి దాన్ని మనం ఒకసారి గమనిస్తే ద డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఏంటి అంటే ద గ్రేట్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ సచ్ యాజ్ రైస్ అండ్ వీట్ డ్యూ టు ద ఇంట్రొడక్షన్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్ టు ద యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ టు బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఇక్కడ మనం వ్యవసాయ రంగంలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలతో పాటు పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడుతూ అగ్రికల్చర్లో ఉన్నటువంటి బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి యూస్ చేస్తూ మొత్తం ఓవరాల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ని పెంచడానికి దారితీసినటువంటి ఆ పరిస్థితిని మనం గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి పదాన్ని, ఆ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసినటువంటి వ్యక్తి విలియం S. గాడ్. సో వీరు ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక కాన్ఫరెన్స్లో March 8, 1968 తన స్పీచ్లో అగ్రికల్చర్లో వచ్చినటువంటి ఆ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో, ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఆ బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ యూజ్ చేసినటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, అలా వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఆ మార్పునంతటినీ కూడా విలియం S. గాడ్ అనేటటువంటి వారు గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసినటువంటి వ్యక్తి
వీరు. సో ఇది కూడా ఎన్నో రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. గ్రీన్ రివల్యూషన్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసినటువంటి వారు ఎవరు? సో విలియం ఎస్ గాడ్ అనేటటువంటి వారు యూజ్ చేయడం జరిగింది. సో ఇకపోతే ఇక్కడ మనం కొన్ని ఇమేజెస్ ఇచ్చాను నేను. గ్రీన్ రివల్యూషన్ అంటే కేవలం ఇక్కడ వరి ఇమేజెస్ మాత్రమే, ఏదైతే రైస్కి సంబంధించినటువంటి ఇమేజెస్ మాత్రమే మనం ఇచ్చాము. సో రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, మేజ్ కానివ్వండి, ఇలా ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సప్లైని, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్టివిటీని పెంచినటువంటి విప్లవమే గ్రీన్ రివల్యూషన్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ రివల్యూషన్ అంటే ఒక గ్రీన్ రివల్యూషన్ అనేది రావడానికి మన ఇండియాలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి వచ్చింది అంటే ఆ రకమైన డెవలప్మెంట్ అనేది రావడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్స్, ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో మరి ఆ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఏంటి ఆ రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్ అనేది ఒకసారి చూస్తే, హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, డబుల్ క్రాపింగ్ అంటే రెండు పంటలు వేసుకునేటటువంటి విధానము ఒకే ల్యాండ్లో, యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్, అలాగే యూజ్ ఆఫ్ మోడర్న్ మిషనరీ, ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇంప్రూవ్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్, ప్లాంట్ ప్రొటెక్షన్ స్కీమ్, అలాగే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫార్మింగ్ ఏరియా, అలాగే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్, అదర్ ఫ్యాక్టర్స్ అంటే మిస్లినియస్ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తున్నాం. సో ఇక్కడ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేది ఒకసారి మనం గమనిస్తే, దిస్ వాజ్ ద మెయిన్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్. అసలు గ్రీన్ రివల్యూషన్ అనేది బాగా రావడానికి, వ్యవసాయ రంగంలో ఫుడ్ గ్రెయిన్స్ అనేవి బాగా పెరగడానికి ప్రధానంగా దోహదం చేసినటువంటి స్కీమ్ ఏంటంటే హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. ఇక్కడ మనం గమనిస్తే ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది బ్రిటిష్ ఇన్ 1929, ఇది పంజాబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇట్ వాజ్ రీఆర్గనైజ్డ్ ఫస్ట్ ఇన్ 1965, దెన్ 1973. సో ఆ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో పంజాబ్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ రీసెర్చ్ సెంటర్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పటికీ 65-73లో మళ్ళీ ఇండియా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దీన్ని రీఆర్గనైజ్ చేసి స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో ఇండియాలో ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేశారు. అలాగే నార్మన్ బోర్లాగ్ గారితో కొలాబరేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ రీసెర్చ్ సెంటర్లో మనకి ఈ విత్తనాలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అనేవి తయారు చేస్తూ తీసుకురావడం వల్ల ఇట్ డెవలప్డ్ న్యూ స్ట్రెయిన్స్ ఆఫ్ హై ఈల్డింగ్ వాల్యూ సీడ్స్, మెయిన్లీ వీట్ అండ్ రైస్, బట్ ఆల్సో మిల్లెట్ అండ్ కార్న్. అంటే ఈ మిల్లెట్స్తో పాటు మొక్కజొన్న కానివ్వండి, వరి కానివ్వండి, అలాగే గోధుమ కానివ్వండి, అధిక దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలను వీరు ఈ రీసెర్చ్ సెంటర్లో డెవలప్ చేసి తీసుకురావడం మూలంగానే, అధిక దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలు రావడం మూలంగానే ఎక్కువ ప్రొడక్షన్ రావడానికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి దోహదపడినటువంటి ఒక గొప్ప స్కీమ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం చూడవచ్చు గోధుమలు, మిల్లెట్స్ అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, అలాగే కార్న్, ఇవన్నింటిలో కూడా అధిక దిగుబడి నుంచి అంటే స్వల్పకాలంగా హైబ్రిడ్ సీడ్స్ అంటాము, ఆ సీడ్స్ మూలంగానే ఎక్కువ ఉత్పత్తి రావడానికి దోహదపడడం జరిగింది. సో ఇక్కడ ఈ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేవి 1966లో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తే దీన్ని హెచ్వైవి అంటాము. సీడ్ వాజ్ ద K68 వెరైటీ ఆఫ్ వీట్, అంటే గోధుమల్లో ఉన్నటువంటి ఒక కొత్త వంగడం ఏదైతే ఉందో, అంటే కొత్తగా ఇచ్చేటటువంటి ఆ రకాన్ని ఏమంటారు, K68 అంటారు. అలాగే S308 కళ్యాణ్ అని, ఇవన్నీ కూడా గోధుమల్లో ఉన్నటువంటి విత్తనాల రకాలు. అలాగే సోనా 227
ఇలా పిలుస్తాం. ఇన్ ద కేస్ ఆఫ్ రైస్ మనం వరి ధాన్యానికి సంబంధించి చూస్తే IR7 అని, IR8 అని, మసూరి అని, పద్మ, జయ ఇవన్నీ కూడా విత్తనాల్లో ఉన్నటువంటి రకాలుగా మనం పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి ఈ హైబ్రిడ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో, అధిక దిగుబడినిచ్చే ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ఆ రీసెర్చ్ సెంటర్లో వీరు డెవలప్ చేయడం జరిగింది. సో ద డిస్కవరీ అండ్ యూజ్ ఆఫ్ స్టాండర్డ్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్. మనకు అధిక దిగుబడినిచ్చి ఇలా ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అమాంతంగా పెరగడానికి గల కారణం ఏంటి అంటే, ఈ అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఈ రీసెర్చ్ సెంటర్లో డెవలప్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకోవడమే గ్రీన్ రివల్యూషన్ సక్సెస్లో ఇదొక కారణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే డబుల్ క్రాపింగ్ అంటే సాధారణంగా గ్రీన్ రివల్యూషన్ కంటే ముందు అంటే 1960 కంటే ముందు ఫార్మర్స్ అనేవారు తమకున్నటువంటి ప్లాట్ ఆఫ్ ల్యాండ్ అంటే వారికి ఉన్న వ్యవసాయ భూమి ప్రాంతంలో ఒక్క పంటను మాత్రమే వేసుకునేవారు. డ్యూ టు ద ఎర్లీ మెచ్యూరిటీ ఆఫ్ న్యూ సీడ్స్ ఇట్ బికేమ్ పాసిబుల్ టు గ్రో 2 or 3 crops in a year from a plot of land instead of just one crop. ఇక్కడ ఒక పంట 1960కి ముందు ఒక పంటను వేసుకునేవారు రైతులు తమ పొలంలో. కానీ ఈ అధిక దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో తక్కువ కాలంలోనే పంటలు వచ్చేటటువంటి విత్తనాలని మనం తయారు చేయడం వల్ల సంవత్సరానికి ఒక పంట పండేటటువంటి ల్యాండ్లో 2 నుంచి 3 పంటలు పండించుకునే అవకాశం రావడం వల్ల ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది అమాంతంగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో దిస్ ప్రాక్టీస్ కంట్రిబ్యూటెడ్ టు ఇంక్రీజ్డ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. అలాగే యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ యొక్క యూసేజ్ అనేది బాగా పెరిగింది. ఇంక్రీజ్డ్ ఇన్ ఫెర్టిలైజర్స్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ అవుట్పుట్. మనకి వ్యవసాయ రంగంలో ముఖ్యంగా గ్రీన్ రివల్యూషన్ పీరియడ్ అయినటువంటి 1960స్లో అగ్రికల్చర్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వడానికి ప్రధాన కారణం ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యొక్క వాడకం కిందే చెప్పొచ్చు. సో యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇన్ ఇండియా ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1.8 million tons in 1968-69 to about 12.7 million tons in 1991-92. చూడండి, 68-69 మధ్యలో 1.8 million టన్సే వాడితే 91-92 వరకే చెప్తున్నాను నేను ఇక్కడ డేటా. ఇంకా ఫ్రెష్ డేటా తీస్తే ఇంకా ఎక్కువ టన్స్ అనేవి మనకి ఇప్పుడు వాడకం ఇంకెక్కువగా పెరగడం జరిగింది. అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యొక్క వాడకం అనేది అగ్రికల్చర్లో విపరీతంగా పెరిగింది. అంటే ట్రెడిషనల్ సీడ్స్ అనేవి సాంప్రదాయబద్ధమైన విత్తనాలు వేయకుండా అధిక దిగుబడినిచ్చే విత్తనాలు వేయడము, వాటికి క్రిమి సంహారక మందులు, పురుగు మందులు అనేవి యూజ్ చేయడం వల్ల ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం అనేది దోహదపడింది. సో దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి అనే విషయాన్ని మనం పక్కకు పెడితే, ఆ టైంలో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి సో ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల దేశంలో పెరుగుతున్న జనాభాకు అందరికీ అనుగుణంగా ఫుడ్ గ్రెయిన్స్ కూడా పెరగాలనే ఉద్దేశంతో చేసిన ఈ స్కీమ్ కూడా గ్రీన్ రివల్యూషన్ సక్సెస్ అవ్వడానికి లేదా అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి దోహదపడడం జరిగింది. అలాగే చూడండి, ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు వ్యవసాయ రంగంలో వాడేటటువంటి ఫెర్టిలైజర్ ఇమేజెస్ ఇచ్చాము. పెస్టిసైడ్స్ మనం యూరియా, 20-20 ఇలా కొన్ని రకాలైనటువంటి పెస్టిసైడ్స్ కూడా మనకి దాంట్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ లెవెల్ పెంచడం కోసం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే యూజ్ ఆఫ్ మోడర్న్ మిషనరీ. మనకి 1960స్కి ముందు అంటే గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు వ్యవసాయ రంగంలో సాంప్రదాయబద్ధమైన నాగళ్లను ఉపయోగించి ట్రెడిషనల్ మెథడ్స్లో కల్టివేషన్ అనేది జరిగేది. బట్ ఈ గ్రీన్ రివల్యూషన్ పీరియడ్లో ఏం జరిగింది, ద ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ మెషినరీ అండ్ అదర్ మోడర్న్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ ట్రాక్టర్స్ కానీ, పంప్ సెట్స్ కానీ, పవర్ ట్రిల్లర్స్ కానీ, ట్యూబ్ వెల్స్ కానీ, హార్వెస్టర్స్ కానీ ఇంకా ఎట్సెట్రా అనేవి యూజ్ చేయడం అనేది జరిగింది. సో దీని ద్వారా రైతు శ్రమ తక్కువ, పని ఎక్కువగా జరుగుతుంది. దీని ద్వారా ప్రొడక్షన్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం దోహదపడింది. సో ఇక్కడ చూడండి,
ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉపయోగించేటటువంటి కంప్లీట్ టెక్నాలజీ ఎంతో పెరిగింది. అంటే ట్రెడిషనల్ పద్ధతుల్లోకి పోయి ట్రాక్టర్స్ కానీ, పంపు సెట్స్ కానీ, హార్వెస్టర్స్ కానీ, ఇలా నేను కొన్ని ఇమేజెస్ మీకు అర్థమవడం కోసం కొన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా అగ్రికల్చర్లో యంత్రాల సహాయం అనేది, అంటే మెషినరీ యొక్క యూసేజ్ అనేది పెరగడం వల్ల కూడా మన గ్రీన్ రివల్యూషన్ మనం సక్సెస్ అవ్వడంకి ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్, అసలు వ్యవసాయ రంగం కొనసాగాలంటేనే ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఇరిగేషన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1.37 మిలియన్ హెక్టార్స్ ఇన్ 1968-69 టు 81.0 మిలియన్ హెక్టార్స్ ఇన్ 1991-92. అంటే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో మనకి ఎన్నో రకాలైనటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేవి నిర్మాణం చేయడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికే మనకి అగ్రికల్చర్కి ప్రియారిటీ ఇచ్చి చాలా పెద్ద పెద్ద రకాలైనటువంటి డ్యామ్స్ నిర్మాణం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ లాంటి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కట్టడము. సో ఇలా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రకాల ప్రాజెక్ట్ నిర్మాణంతో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి భూమికి నీటిపారుదల సౌకర్యాన్ని మనం కల్పించుకోవడానికి అవకాశం వచ్చింది. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి పెరగడం జరిగింది. ఇరిగేషన్ ఫెసిలిటీ పెరగడం అనే దాని వల్లనే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది సాధ్యమైంది. సో కాబట్టి ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ద్వారా మనం గ్రీన్ రివల్యూషన్ సక్సెస్ అవ్వడానికి ఈ నీటిపారుదల సౌకర్యాలు అనేవి దోహదపడ్డాయి అని డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చినటువంటి ఇమేజెస్ ఇది, ఇలా బోర్వెల్స్ కానీ, ట్యూబ్స్ కానీ, కెనాల్స్ కానీ, ఈ విధంగా ఎంతో ఇరిగేటెడ్ ల్యాండ్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే క్రెడిట్ ఫెసిలిటీస్, రైతులు ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది, ముఖ్యంగా పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో. సో ఆ క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా ఏం చేశారు, మెనీ ఇండియన్ ఫార్మర్స్ ల్యాక్డ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ నీడెడ్ టు అక్వైర్ ద సీడ్స్, ఎక్విప్మెంట్ అండ్ ఫెర్టిలైజర్స్. అంటే పురుగు మందులు అలాగే ఎక్విప్మెంట్స్ అనేవి కొనుక్కోవడానికి ఈ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి ప్రధాన లోపంగా ఉండేది. కానీ ఈ ఎస్పెషల్లీ గ్రీన్ రెవల్యూషన్ కాలంలో ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కొన్ని ఫార్మర్స్, కొన్ని కల్టివేషన్ ఏరియాల్లో కొన్ని ఫార్మర్స్ని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల ఈ గ్రీన్ రివల్యూషన్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. ప్లాంట్ ప్రొటెక్షన్ స్కీమ్ కూడా గ్రీన్ రివల్యూషన్ అభివృద్ధి చెందడానికి, అంటే గ్రీన్ రివల్యూషన్ అనేది సక్సెస్ అవ్వడానికి దోహదపడింది. ద ఏరియా కవర్డ్ అండర్ ఇండియాస్ ప్లాంట్ ప్రొటెక్షన్ స్కీమ్ increased from 17 million hectares in 1965-66 to about 66 million hectares in 1991-92. అంటే మనం ప్రతి డేటాను కూడా ఏం చేస్తున్నాం, 65-66 నుంచి 91-92కి కంపారిజన్ చేస్తున్నాం. అంటే 60-65 మధ్యలో ఆ పీరియడ్లో ఇనీషియల్ స్టేజ్ అయితే 91-92కి వచ్చే వరకు చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉండింది అంత కొద్ది సమయంలోనే. ఇప్పుడు 2020-21కి ఇంకా ఎక్కువగా రావడం జరిగింది. సో ఈ ప్లాంట్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ద్వారా కూడా ఆ పంటలను వాటిని రక్షించుకోవడం కోసం ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల ఈ రెవల్యూషన్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫార్మింగ్ ఏరియా, అంటే రైతులు పండించేటటువంటి ఆ పొలం ఏదైతే ఉంటుందో, ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫార్మింగ్ ఏరియా అని చెప్పి పిలుస్తాం. ఇన్ 1960 ద టోటల్ ఏరియా కవర్డ్ అండర్ ద హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రోగ్రామ్ వాజ్ ఇన్ నెగ్లిజిబుల్ 1.9 million hectares. By 1970s it reached 15.4 million hectares. By 1980 43.1 million hectares, and by 1990 it reached nearly 65.0 million hectares. సో ఈ రకంగా అంటే రైతులు తాము పండించేటటువంటి పంటకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ ఏరియా ఏదైతే ఉంటుందో, వాళ్ళు కల్టివేట్ చేసేటటువంటి ఆ ఫార్మింగ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది. దీని ద్వారా ప్రొడక్షన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే IADP ఇది చాలా
ఇంపార్టెంట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. సో ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రీన్ రెవల్యూషన్ కాలంలో ప్రభుత్వం చేపట్టినటువంటి మొదటి స్కీమ్ ఏంటి అంటే 1960s దిస్ ప్రోగ్రామ్ వాజ్ ప్రాపర్లీ నౌన్ యాజ్ ఏ ప్యాకేజ్ ప్రోగ్రామ్. దీన్ని ఒక ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా పిలుస్తాం, ఐఏడిపిని. అంటే దేశంలో నీటిపారుదల సౌకర్యాలు, క్లైమాటికల్ కండిషన్స్ అన్నీ బాగున్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ని ఈ ప్రోగ్రాం కింద సెలెక్ట్ చేశారు. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ జూలై 1960 ఇన్ 7 సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ వేరియస్ స్టేట్స్. భారతదేశంలో ఉన్నటువంటి భిన్న రాష్ట్రాల్లో ఉన్న భిన్న డిస్ట్రిక్ట్స్ అంటే ఎలా సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే నీటిపారుదల సౌకర్యాలు అంటే ఇరిగేషన్ ఉండాలి, క్లైమాటికల్ కండిషన్స్ బాగున్నటువంటి ఒక 7 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేస్తే వాటిలో మనకి వెస్ట్ గోదావరి ఏపీ, అలాగే షహాబాద్ ఇన్ బీహార్, తంజావూర్ ఇన్ తమిళనాడు, రాయ్పూర్ ఇన్ మధ్యప్రదేశ్, లూధియానా ఇన్ పంజాబ్, పాలి ఇన్ రాజస్థాన్, అలీగఢ్ ఇన్ యూపీ. సో ఈ డిస్ట్రిక్ట్స్లో ప్రధానంగా వెస్ట్ గోదావరి ఏపీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెస్ట్ గోదావరి అనేది ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగుంటాయి కాబట్టి సో ఆ జిల్లాలని ప్రధానంగా సెలెక్ట్ చేసి సో వాటి ద్వారా ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ఫార్మర్స్కి ప్రభుత్వమే ఇన్పుట్స్ అనేవి అందిస్తూ దాన్ని మానిటర్ చేయడం కోసం అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కూడా నియమించి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ని ఫోకస్ చేసి మరీ ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్ల ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్యాకేజ్ ప్రోగ్రామ్ అంటే ఆ రైతుకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ అన్ని రకాలైనటువంటి హెల్ప్ ప్రభుత్వం అందించడం వల్ల ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ప్రొడక్షన్ అనేది డ్రాస్టిక్ లెవెల్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఈ సక్సెస్ని బేస్ చేసుకొని మరొక స్కీమ్ను వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. దానినే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పి పిలుస్తాం. ఇది 1964లో తీసుకొచ్చారు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఫార్ములేటెడ్ అండ్ లాంచ్డ్ ఇన్ సెలెక్టెడ్ బ్లాక్స్ ఆఫ్ 150 డిస్ట్రిక్ట్స్. అది 7 డిస్ట్రిక్ట్స్ అయితే దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేశారు. ఆ సక్సెస్ని బేస్ చేసుకొని 150 డిస్ట్రిక్ట్స్కి పెంచారు. సో ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఐఏఏపీ. అండర్ దిస్ ప్రోగ్రామ్ 20 to 25% of the cultivated area of the country was brought under the intensive agriculture development. అంటే ఆ పర్టికులర్ ప్రాంతంలన్నింటినీ కూడా ఈ సెలెక్ట్ చేసిన 150 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా ఏదైతే ఉందో అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ఆ రైతులకు తీసుకొచ్చి వారికి విత్తనాలు ఇచ్చి వారికి ఎరువులను సమకూర్చి వారికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పెట్టి పెద్ద మొత్తంలో మానిటర్ చేస్తూ చేసినటువంటి కార్యక్రమాలకు గాను డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనేది ఫుడ్ గ్రెయిన్స్లో రావడం జరిగింది. అంటే మనం 1960స్లో ఫుడ్ షార్టేజ్ అనేది ఉంటే మనకి పాపులేషన్కి తగ్గట్టుగా ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ ఉన్నటువంటి ఇండియా ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ ఫుడ్ గ్రెయిన్ సర్ప్లస్ కంట్రీగా అవతరించడం జరిగింది. సో ఇవన్నీ ఎలా సాధ్యమైంది అనేది మనం పరిశీలిస్తే ఇంకా అదర్ మిస్లీనియస్ ఫ్యాక్టర్స్ని చూస్తే ఇన్ అడిషన్ టు ద అబోవ్ డిస్క్రైబ్డ్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ షార్టేజ్, తర్వాత స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సపోర్ట్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడము, పాలసీస్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ ద సక్సెస్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. సో మన గ్రీన్ రెవల్యూషన్ మనం తలపెట్టినటువంటి మనకి 1960స్లో దేశంలో పాపులేషన్కి తగ్గట్టుగా ఫుడ్ గ్రెయిన్స్ అనేది లేకుండా ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్ ఉన్నటువంటి కంట్రీ 1970s 80sకి వచ్చే వరకు ఫుడ్ గ్రెయిన్స్ అనేది సర్ప్లస్ కలిగినటువంటి కంట్రీగా అవతరించడానికి జరిగిన ప్రధాన కారణాలు ఏంటి అంటే మనకి స్టోరేజ్ ఫెసిలిటీస్ రావడం, అంటే పండిన పంటను దాచుకోవడానికి గుడామ్స్ నిర్మించడము, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని స్టార్ట్ చేశాము, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇచ్చాము రైతులకు. సో గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చింది రైతులకు, ఎన్నో విధానపరమైన పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకున్నది రైతుల కోసము. సో ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేయడం వల్ల అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచింది, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను పెంచింది, టెక్నాలజీ ఇచ్చారు,
అలాగే ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇచ్చారు, టెక్నాలజీని యూజ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వం అందించడం మూలంగా, వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా గ్రీన్ రివల్యూషన్ అనేది రావడం జరిగింది. గ్రీన్ రివల్యూషన్ని మనం సక్సెస్ అవ్వడం జరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్ ఉన్నటువంటి కంట్రీ ఫుడ్ గ్రెయిన్స్ సర్ప్లస్ ఉన్నటువంటి కంట్రీగా అవతరించింది. సో ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ చేంజ్, ఆ మార్పుని మనం వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఆ ఇంక్రీజ్ ఏదైతే ఉందో దాన్నే మనం సో మనం ఇక్కడ గ్రీన్ రివల్యూషన్ అనేది సక్సెస్ ఎంతైతే జరిగిందో 1960s మధ్యలో వచ్చినటువంటి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి డ్రాస్టిక్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో, ఈ ర్యాపిడ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో, ఈ గ్రోత్ రేట్తో పాటు ఈ అచీవ్మెంట్తో పాటు గ్రీన్ రివల్యూషన్ వల్ల కొంత నష్టం జరిగింది, కొంత హాని చేకూర్చింది అనేది కూడా కొందరు మేధావుల యొక్క వాదనగా మనం చెప్పుకోవచ్చు. సో ద మెయిన్ క్రిటిసిజం ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అనేది ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే, గ్రీన్ రివల్యూషన్ హ్యాస్ నాట్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ బెనిఫిటెడ్ ఓన్లీ సమ్ లిమిటెడ్ ఫార్మర్స్ డ్యూ టు ద ప్రిఫరెన్స్ గివెన్ టు సమ్ ఏరియాస్. రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ హ్యావ్ అరైజన్. ఇక్కడ మనం ఆలోచిస్తే ఐఏఏపీ, ఐఏడిపి అనే 2 ప్రోగ్రామ్స్ చెప్పాం. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అనేవి ఒకటి 7 డిస్ట్రిక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకోటి 150 డిస్ట్రిక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆ పక్క ప్రాంతాలు మాత్రమే ఏదైతే ప్రభుత్వం ఫోకస్ చేసిందో ఆ ఏరియా మాత్రమే డెవలప్ అయ్యి ఆ పర్టికులర్ ప్రాంతాలు మాత్రమే డెవలప్ అవ్వడం వల్ల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు వెనుకబడి రీజనల్ ఇంబ్యాలెన్స్కి దారితీసింది. ముఖ్యంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు ఫార్మర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో. కాబట్టి ఇది లిమిటెడ్ ఏరియాస్లో ఉన్నటువంటి ల్యాండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిందే తప్ప ఓవరాల్ కంట్రీకి ఇది మేలు చేయలేదు. దీనివల్ల రీజనల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి అని చెప్పి చాలామంది పేర్కొనడం జరిగింది. అలాగే మనకి ఈ గ్రీన్ రివల్యూషన్ని ఎవరైతే ప్రోత్సహించారో, జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదంతో అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కువగా ఈ గ్రీన్ రివల్యూషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ద క్రిటిసిజం ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ని ఎక్కువగా ప్రోత్సహించింది అనేటటువంటి అపవాదం ఉండింది. అంటే కొన్ని ప్రాంతాలను అయితే సెలెక్ట్ చేశారో ఆ ప్రాంతాల్లో మాత్రమే రైతులు పని దొరకడం స్టార్ట్ అయింది. మిగతా ప్రాంతాల్లో వ్యవసాయ కార్యక్రమాలు అనేవి ప్రభుత్వం పెద్దగా ఫోకస్ చేయకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు అనేవి కోల్పోయి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా పెరిగింది అనేటటువంటి క్రిటిసిజం ఉండింది. అలాగే మోర్ డిపెండెన్స్ ఆన్ ఫెర్టిలైజర్స్. గ్రీన్ రివల్యూషన్ అనేది బాగా క్రిమిసంహారక మందులు అంటే పురుగు మందులు, అలాగే ఫెర్టిసైడ్స్ ఏదైతే ఉన్నాయో ఎరువులు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చింది అనేటటువంటి ఒక క్రిటిసిజం ఉండింది. ఎక్కువగా దాని మీదనే డిపెండ్ అయ్యారు అనేటటువంటి ఒక విమర్శ రావడం జరిగింది. సో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి. అంటే ప్రభుత్వం ఏ ప్రాంతాలనైతే ఫోకస్డ్గా చేసి ఈ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ని పెంచిందో దానివల్ల కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎకనామికల్గా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎకనామికల్గా రైతులు అనేవాళ్ళు, ఫార్మర్స్ అనేవాళ్ళు లాస్ అవ్వడం వల్ల ఈ ప్రజల మధ్య ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి, ఆర్థిక అసమానతలు కూడా రావడానికి దోహదపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు టెక్నాలజీని వాడి అలాగే ట్రాక్టర్స్ అనేవి ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడము, వారికి ఎక్కువగా దిగుబడి రావడము, వారి లాభాలు సంపాదించడానికి దోహదపడింది. మరికొన్ని ప్రాంతాల్లో రైతులకు ఏ రకమైనటువంటి యూజ్ లేకపోవడం వల్ల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను సృష్టించింది. అలాగే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ని సృష్టించింది. కొన్ని ప్రాంతాలని ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెంది రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి దీనివల్ల అని చెప్పి పిలుస్తారు. అలాగే బెనిఫిటెడ్ ఓన్లీ ఫ్యూ క్రాప్స్. ఇక్కడ ఫ్యూ క్రాప్స్ అంటే ముఖ్యంగా మనం బ్రాడ్గా చెప్పాలి అంటే గ్రీన్ రివల్యూషన్ అనేది ప్రధానంగా వీట్ అండ్ ప్యాడీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది అని చెప్తారు. అంటే
వరి గోధుమలకు సంబంధించిన విప్లవంగా దీన్ని చెప్పవచ్చు. దీనివల్ల ఫుడ్ గ్రెయిన్స్ అయినటువంటి వీట్ అలాగే ప్యాడీ అనేవి ఇవి రెండు మాత్రమే ప్రొడక్షన్ అనేవి బాగా పెరిగాయి. మిగతా క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. దీని ద్వారా ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఈ విప్లవం వల్ల కేవలం వరి గోధుమల విప్లవంగానే ఇది మిగిలిపోయింది. మిగిలిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ప్రాముఖ్యతని ఇవ్వలేదు, పెద్ద ప్రాధాన్యత రాలేదు అనేటటువంటి ఒక విమర్శ అనేది రావడం జరిగింది. అలాగే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రైతుల్లో కూడా ఏమొచ్చేసింది, ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల కొంత ఎక్స్పీరియన్స్ అనేది లేకపోవడము, రైతులు ఏవైతే ఉన్నాయో ఈ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసే విధానంలో కానివ్వండి, అలాగే ప్యాకేజ్డ్ ప్రోగ్రామ్ కింద రైతులని ఆదుకున్నప్పుడు కానీ, ఆ రైతుల్లో కొత్త టెక్నాలజీని యూజ్ చేసేటటువంటి సందర్భంలో కూడా వారికి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది లేకపోవడంతో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి రావడం జరిగింది. సో డిఫికల్టీస్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ మోడర్న్ టెక్నిక్స్, మనకి మోడర్న్ టెక్నిక్స్ అంటే ట్రాక్టర్సు, పంపు సెట్సు, ఎక్విప్మెంట్సు, ఇలా రకరకాలైనటువంటి ఈ మోడర్న్ సామాగ్రిని యూజ్ చేసేటప్పుడు కూడా రైతుల్లో ముఖ్యంగా ఫార్మర్స్లో ఎన్నో రకాలైనటువంటి డిఫికల్టీస్ని మనం గమనించడం జరిగింది. సరే, డిఫికల్టీస్ ఇన్ స్టోరేజ్, ఇప్పుడంటే స్టోరేజ్ సౌకర్యాలు అనేవి కొంత మెరుగ్గా ఉన్నాయి, కానీ గ్రీన్ రివల్యూషన్ పీరియడ్లో ఎస్పెషల్లీ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి బాగా పెరుగుతున్నప్పుడు, అంటే వాటి యొక్క ఉత్పత్తి బాగా మనం సాధిస్తున్నప్పుడు ఆ ఉత్పత్తికి సరిపడేటటువంటి ఆ ఉత్పత్తిని మనం సాధించేటప్పుడు ఆ ఉత్పత్తికి సరిపడేటటువంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం, అవి రైతులు ఇళ్లలోనే దాచుకోవడం, దాని ద్వారా కొంత పంట నష్టం జరగడం, ఇలా రైతులు మార్కెటింగ్ ఫెసిలిటీస్లో కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్లో కానీ మోడర్న్ ఎక్విప్మెంట్స్ అండ్ టెక్నిక్స్ ఏదైతే యూస్ చేస్తున్నారో వాటికి సంబంధించిన వాటిల్లో కానీ ఆ రైతులు చేసేటటువంటి వ్యవసాయంలో ఎక్స్పీరియన్స్ అనేది లేకపోవడం కానివ్వండి, ఇలా చాలా రకాలైనటువంటి విమర్శలకు గ్రీన్ రివల్యూషన్ అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ గ్రీన్ రివల్యూషన్ అనేది ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా మనం భారతదేశం ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్ కలిగినటువంటి దేశంగా ఉండిందో, ఆ ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్లో నుంచి ఫుడ్ గ్రెయిన్స్ సర్ప్లస్లోకి వెళ్ళిపోయేటంత ప్రొడక్షన్ సాధించింది. కాబట్టి దేశంలో పెరిగిపోతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఆహార ధాన్యాలు పెంచడంలో, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సప్లైని ఇంక్రీజ్ చేయడంలో గ్రీన్ రివల్యూషన్ అనేది ఎంతగానో దోహదపడింది అని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఈ గ్రీన్ రివల్యూషన్ రావడం వల్ల, ఫుడ్ గ్రెయిన్స్ అనేది పెరగడం వల్లనే భారతదేశంలో పేదరికాన్ని తగ్గించగలిగాము. గ్రీన్ రివల్యూషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన టాపిక్లో ఉన్నటువంటి గ్రీన్ రివల్యూషన్ అనేటటువంటి విషయాలు. ఇక్కడ గ్రీన్ రివల్యూషన్ అనేది సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్స్ అయిందా, అలాగే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, ఏ ప్రోగ్రాంలోనైనా మంచి చెడు అంటే గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. బట్ గ్రీన్ రివల్యూషన్ వల్ల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల ల్యాండ్ యొక్క సాయిల్ యొక్క ఏదైతే ఉందో దాని వాల్యూను కోల్పోతూ వస్తుందని, ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం క్రిమిసంహారక మందులు ఇవి యూస్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరిగింది. అలాగే అగ్రికల్చర్లో ఈ ఐఏడిపి, ఐఏఈపి అనేవి 7 డిస్ట్రిక్ట్స్ 150 డిస్ట్రిక్ట్స్ని ఫోకస్ చేసి ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో ఇరిగేషన్ ఫెసిలిటీ ఇచ్చి, ఆ ప్రాంత రైతులకి టెక్నాలజీ ఇచ్చి ప్రొడక్షన్ చేయడం మూలంగా ఆ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది, వెనకబడిపోయినటువంటి ప్రాంతాలు, దాని పక్కనే ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వెనకబడిపోయాయి. కాబట్టి రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేది సృష్టించింది గ్రీన్ రివల్యూషన్ అని కూడా కొందరు ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు. అలాగే గ్రీన్ రివల్యూషన్ అనేది ప్రధానంగా ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ఇంక్రీజ్, అంటే ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించినటువంటి
ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో, అంటే దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేసింది అని చెప్పి పిలుస్తాము. మరి ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసినప్పుడు, మనము ప్రధానంగా ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు మిగతా పంటలు, అంటే ఆహార పంటలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చింది, కానీ కమర్షియల్ క్రాప్స్ కానీ అదర్ క్రాప్స్ అనేది గ్రీన్ రెవల్యూషన్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి అపవాదు ఉండింది. సో కొన్ని అపవాదులు ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చి 1947లో మనకి ఫ్రీడమ్ వచ్చి బర్మా విడిపోవడము, పాకిస్తాన్ మన నుంచి విడిపోవడము, అలాగే ప్రధానమైనటువంటి నదులైనటువంటి బియాస్, రావి, సట్లెజ్ అనేటటువంటి కొన్ని నదులు పాకిస్తాన్కి, సింధు నది అనేది కూడా పాకిస్తాన్లో నుంచి మనకి దాని ఉపనదులతో పాటు కొన్ని మనకి ఏదైతే సింధు నది ఉండిందో మంచి వ్యవసాయం ఆధారితమైనటువంటి కొన్ని నదులు పాకిస్తాన్కి వెళ్ళిపోవడము, కొంచెం ఫెర్టిల్ కలిగినటువంటి ఇరిగేషన్ ల్యాండ్ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవడంతో మనకి కొంత ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ ఏర్పడడం జరిగింది. బట్ దాన్ని అనతి కాలంలోనే మనం ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్ ఉన్నటువంటి కంట్రీ కాస్త ఫుడ్ గ్రెయిన్స్ ఇంక్రీజ్ ఉన్నటువంటి కంట్రీగా అవతరించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి గ్రీన్ రివల్యూషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.